ఈ సండే స్పెషల్ ఈరోజు మా పాప ఇంట్లో ఉంది కాబట్టి మా కోసం సర్వప్ప రెడీ చేస్తున్నానండి. ఇవి కూడా ఇవి ఏంటో తెలుసా అండి? చూసారా ఇవి సోరకాయతో సర్వప్ప అండి. సర్వప్ప అంటే కావాల్సింది సోరకాయ, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్క, తర్వాత పల్లీలు, వేయించిన పల్లీలు, శనగపప్పు, తర్వాత జీలకర్ర, తర్వాత వామండి, వాము, ఇవన్నీ కలిపి కొంచెం కొంచెము ఈ పిండిలో వేసుకోవాలండి. ఇలా ఇది బియ్యం పిండి, మనకు కావాల్సినంత తీసుకోవాలి. కొంచెం సాల్టు, తర్వాత జీలకర్ర మీ ఇష్టం అండి. జీలకర్ర, తర్వాత కొద్దిగా వాము, ఎందుకు వేసుకోవాలంటండి, బియ్యం పిండి కదా కడుపు లోపల లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇందులోకి మనము కరివేపాకు వేసుకోవాలండి. పచ్చి కరివేపాకు ఇంకా బాగుంటుంది. తర్వాత పసుపు అండి, చిటికెడు పసుపు, ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ఈ శనగపప్పు ఉంది కదండి, పచ్చెనగపప్పు నానబెట్టుకోవాలి. నీళ్ళలో నానబెట్టుకొని ఇది ఈ బియ్యం పిండిలో వేసేయాలండి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని మిక్సీలో ఫస్ట్ పచ్చిమిర్చి, పుదీనా, అల్లం, తర్వాత ఈ సోరకాయ తురుము వేసుకున్నా పర్లేదు, లేదంటే ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకున్నా పర్లేదు. మిక్సీ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం సపరేట్ వాటర్ కలుపుకోవాల్సిన పని ఉండదండి. మొత్తం దీనికి వచ్చే వాటరే సరిపోతుంది. బియ్యం పిండిలో ఇది వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పిండిలో కలిపేయాలండి. మన చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పెనానికి ఆయిల్ రుద్దేసి మామూలుగా చపాతీ అయితే ఎట్లా అద్దుతామో అలా అద్దండి. అద్దిన తర్వాత పైన ఆయిల్ పోయండి. ఆయిల్ వేయడం వల్ల అది మీద సర్వప్ప అవుతుందండి. అది మందపాటి గిన్నె అయినా పర్లేదు, లేకపోతే పెన్నం ఉంటుంది కదండి, నాన్ స్టిక్ పెన్నం వాడొద్దండి. వాళ్ళ మందపాటి పెన్నంలో వాడాలి. లేదనుకుంటే అలా చేసుకోలేమనుకున్న వాళ్ళు ఆయిల్లో చేసుకోవచ్చండి. ఆయిల్లో పూరిలాగా ఒత్తుకొని చిన్నగా ఇలా ఒత్తుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు చాలా బాగుంటుందండి. ఇదేంటి సొరకాయతో చేస్తున్నాం కాబట్టి సొరకాయ చాలా బాగుంటుంది కాబట్టి సొరకాయ వాడండి. ఇలా వాడితే అప్పాలు కూడా రుచిగా ఉంటాయి, పిల్లలకి చాలా బాగుంటాయండి. ఇంకా ఇవి మీరు టేస్ట్ కోసమని ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు. కలిపేటప్పుడు ఉల్లిగడ్డలు లైట్గా వేయించి ఆయిల్లో వేయించి ఇట్లా వేసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిగడ్డల స్మెల్ కూడా సూపర్ ఉంటుందండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చేశాను, మీరు కూడా చేయండి. ఓకేనండి. అయిన తర్వాత తిని చెప్తాను ఎలా ఉందో.